భగవద్గీత అనేది మనకి రోజు మనము ఎదుర్కొనే ప్రాబ్లమ్స్‌కి సొల్యూషన్స్ చెప్తుంది అనడానికి ఈ శ్లోకాలు ఎగ్జాంపుల్స్‌గా తీసుకోవడం కరెక్ట్ కాదు నన్నడిగితే. వేరేవున్నాయి. ఇప్పుడు కర్మణ్యేవాధికారస్తే శ్లోకం ఉంది. ఆ శ్లోకం మన ఎగ్జాంపుల్‌గా తీసుకోవచ్చు. అలా ఇంకా ఎన్ని శ్లోకాలున్నాయో చూడాలి. ఇంకా ఇంతకు ముందు శ్లోకాల్లో చూసాం. పెద్దవాళ్ళని గౌరవంతో మాట్లాడాలి అని చెప్పారు. అలాగే ఒకళ్ళ తల్లిదండ్రుల దగ్గర మాట్లాడేటప్పుడు పిల్లల్ని పొగుడుతూ మాట్లాడితే తల్లిదండ్రులకి సంతోషం వేస్తుందని చెప్పారు. అంటే ఇది సంజయుడు ధృతరాష్ట్రుని దగ్గర దుర్యోధనుడిని రాజు అని పిలిచినప్పుడు, దుర్యోధనుడిని పొగిడుతూ మాట్లాడినప్పుడు, అంటే అగో మీ అబ్బాయి అలా చేస్తున్నాడు, రాజైన మీ అబ్బాయి అలా చేస్తున్నాడు అని చెప్తున్నప్పుడు ఇలాంటివన్నీ చెప్పారు. సంజయుడు జనరల్‌గా కూడా ఎదుటి వాళ్ళని నొప్పించే వ్యక్తి కాదు. అతను ఎదుటి వాళ్ళు సంతోషపరచాలి తన మాటలతో. అంటే ఇలాంటివన్నీ చిన్న చిన్న విషయాలే కదా! ఇవన్నీ కూడా యాక్చువల్‌గా ఇలాంటివి అలవరుచుకుంటే మనకే మంచిది సొసైటీలో. నలుగురితోటి మంచిగా ఉండడం కానీ, ఎదుటి వాళ్ళని సంతోషపెట్టడం కానీ, పెద్దవాళ్ళకి గౌరవం ఇవ్వడం అనేది గాని. అర్జునుడు ఏం బాధపడుతున్నాడు, వాళ్ళందరూ నాకు మామలు, నాకు నా బాబాయిలు, నా తాతలు, నా ముత్తాతలు ఉన్నారు. వాళ్ళని నేనెలా ఎదిరించి యుద్ధం చేస్తాను? ఏం చెప్తున్నారు ఇక్కడ? మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి తాతలు, ముత్తాతలు, మామలు వీళ్ళందరికీ గౌరవం ఇవ్వండి. వాళ్ళని గౌరవం ఇవ్వమంటే ఏవండి అని అంటే సరిపోదు. వాళ్ళ మాటకి గౌరవం ఇవ్వడం, ప్రవర్తనలో గౌరవాన్ని చూపించటం, వాళ్ళొకటి చెప్తే చేసి పెట్టటం, వాళ్ళకి ఎదిరించి చెప్పకుండా వీలంత వరకు శాంతంగా ఉండటం. ఇవన్నీ కూడా ఇంతకు ముందు శ్లోకాల్లో చెప్పారు కదా! ఇవన్నీ వర్డ్స్ మనం చూసాము. అలాగే ఏవి ఎగ్జాంపుల్స్ కింద తీసుకోవాలి, ఏవి ఎగ్జాంపుల్స్ కింద సిట్యుయేషన్ కూడా మనం గమనించుకోవాలి. ఇప్పుడు శ్లోకం చదవగానే ఆ శ్లోకం ఇప్పుడు నేనే ఉన్నాను. నేను ఇంట్లో ఉండే మనిషిని. ఇవన్నీ ఇప్పుడు నాకు వర్తించేవి కాదు. ఎదుటి మనిషి చంపాలా వద్దా? చంపితే నాకు పాపం వస్తుంది అంటే, ఇప్పుడు ఆత్మతత్వం గురించి నేను ఆలోచించకూడదు. అసలు ఫస్ట్ తప్పది. జీవహింస అవుతుంది ఎదుటి మనిషిని చంపడం అనేది. ఇక్కడ సిట్యుయేషన్ వేరు. వీళ్ళు వార్‌లో ఉన్నారు, యుద్ధంలో ఉన్నారు. యుద్ధంలో ఉన్నప్పుడు నువ్వు తలబడాలి. ఫైట్ చేయాలి గదా! మనం ఈ భగవద్గీత భగవద్గీతే కాదు, ఏదైనా ఒకటి చూసినప్పుడు దాన్ని అలవరుచుకునే ముందు నా సిట్యుయేషన్‌కి అది సెట్ అవుతుందా లేదా? నేను చేసేది కరెక్టా కాదా అనే విచక్షణ ఉండాలి. విజ్ఞత ఉండాలి. అవన్నీ తెలుసుకుని మనం మన లైఫ్‌లో ఏవైతే అనుకుంటున్నామో అవన్నీ అలవరుచుకుంటే మనకి హెల్ప్ అవుతుంది. ఏదైనా ఒక అడుగు వేసే ముందు ఆలోచించి అడుగు వేస్తే దానివల్ల వచ్చే పరిణామాలు పెద్ద పెద్ద పరిణామాల నుంచి మనం తప్పుకోవచ్చు. నేను చేసేది కరెక్టా కాదా? ఒక్కసారి ఒక అడుగు వేసే ముందు. ఇప్పుడు నేను ఇది చేస్తున్నాను. దానివల్ల వచ్చే పరిణామం ఏంటి? ఆ పరిణామానికి నేను ఎట్లా ఫేస్ చేయాలి?